అండ్ ఫర్దర్ టాపిక్ వెళ్దాం అంటే, ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మై ఒపీనియన్. ఎందుకంటే 21st century ఎడ్యుకేషన్ దిస్ ఇస్ ద సెకండ్ టాపిక్. ఎందుకంటే దీని గురించి చాలా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ వేవ్స్ కూడా మనం చూసాం అప్పటి నుంచి కూడా, 90s నుంచి ఎడ్యుకేషన్, 21st century ఎడ్యుకేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఒపీనియన్ ఏంటి అసలు? దీనికి వెళ్ళటానికి ముందు మీకు ఒక వాస్తవాన్ని చెప్తాను. పారిశ్రామికీకరణ లేదా ప్రపంచీకరణ ఎప్పుడు మొదలైందంటే అండి, 1815 ఆ టైంలో అక్రాస్ గ్లోబ్ స్టార్ట్ అయింది. అంటే సుమారుగా ఇప్పుడు 210-15 సంవత్సరాలు అయ్యింది. మీరు గమనిస్తే ఈ 210 సంవత్సరాలలో మొదట 180 సంవత్సరాలు జరిగినటువంటి మార్పు ఒక రకమైతే, రీసెంట్గా వచ్చిన 30 సంవత్సరాల్లో వచ్చిన మార్పు వేరే. గమనించారు కదా? సో ఈ లాస్ట్ 25 to 30 ఇయర్స్లో మొత్తం టెక్నాలజికల్ డెవలప్మెంట్ వల్ల అక్రాస్ గ్లోబ్, అక్రాస్ సెక్టార్స్ ప్రతి వ్యక్తి యొక్క జీవన శైలి మారిపోయింది. మీడియా చూడండి, మార్కెటింగ్ వ్యవహారాలు చూడండి, అగ్రికల్చర్ చూడండి, డిఫెన్స్ సిస్టమ్ చూడండి, మీరు ఏదైనా ఏ సెక్టార్ అయినా తీసుకోండి, కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అంతేకాకుండా ఆ చేంజ్ చాలా వేగంగా నడుస్తూ వెళ్తుంది. ఆఫ్ కోర్స్ 2G 3G 4G 5G 10G కూడా నెక్స్ట్ 10G, చైనాలో 10G కూడా వచ్చింది. సో అంత వేగంగా మారిపోతుంది కదండి. అది ఆ వేగం ఎప్పుడు మొదలైందంటారు? లాస్ట్ 30 ఇయర్స్లో మొదలైంది. సో మొత్తం జీవన శైలిని మార్చేసింది. మరి ఇట్లా ప్రతి సెక్టారు మారిపోయినటువంటి పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ ఎంతవరకు చేంజ్ అయింది, క్లాస్ రూమ్ ఎంతవరకు చేంజ్ అయింది అనేటువంటి ప్రశ్నకి సమాధానాన్ని మీకే వదిలేస్తున్నా, ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకే వదిలేస్తున్నా. మరి అలాంటి వేగాన్ని అందుకోవటానికి క్లాస్ రూమ్ ఇంకెంత వేగంగా మారాలి, ఇంకెంత వేగంగా మార్పు చెందాలి, రూపాంతరం చెందాలి కదండి. సో కాబట్టి ఇక్కడ 21st century అనేటువంటిది ఒక అవకాశాల గని అని చెప్తానండి. ఇట్స్ ఆపర్చునిటీస్ అండి. సో ఎన్ని ఆపర్చునిటీస్ అయితే అన్ని ఆపర్చునిటీస్. నేనేమి హైపర్బోలిక్ స్టేట్మెంట్ చెప్పట్లేదు. ఎవరైనా సరే ఒక్కసారి కళ్ళు మూసుకునే, అలా ఇప్పుడు ప్రపంచంలో మన చుట్టుపక్కల జరుగుతున్నది చూడండి. ఎంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ పుట్టుకొచ్చారు వితౌట్ ఎనీ డిగ్రీస్. ఎంతమంది వ్యక్తులు సామాన్య రైతు కుటుంబంలో, సామాన్య కుటుంబంలో, బిలో మిడిల్ క్లాస్లో పుట్టి కంపెనీలు స్టార్ట్ చేసి hundreds of crores ఎంటర్ప్రీనర్స్గా తయారైనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా అంతకుముందు 180 సంవత్సరాల్లో కొన్ని ప్రాంతాలకే, కొన్ని ఫ్యామిలీస్కి మాత్రమే కన్ఫైన్ అయినటువంటిది. అందుకే నేను అవకాశాల గని 21st century అని చెప్తున్నానండి. సో ఎంతమంది ఉన్నారు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి చుట్టుపక్కల. ఇంతకుముందు వీళ్ళకి ఈ వృత్తి, వీళ్ళకి ఈ వృత్తి అని పర్టికులర్గా ఉండేది. ఇప్పుడు అందరికీ ఓపెన్ అవకాశాలు అనేటువంటి ఓపెన్గా ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ మాత్రమే కాదు, దానికి సంబంధించినటువంటి స్కిల్స్ని ఎలా పెంపొందించుకుంటాం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ స్కిల్స్ మన దగ్గర ఉంటే నో బౌండరీస్. మనం ఇండియాలోనూ ఉన్నామా, లేకపోతే యుఎస్ఏలో ఉన్నామా, లేకపోతే స్విట్జర్లాండ్లో ఉన్నామా, నో బౌండరీస్. అంటే ఎంటైర్ వరల్డ్ విల్ లుక్ ఎట్ అస్. అందుకే 21st centuryలో కావలసినటువంటివి, అంటే మీరు అడిగిన ప్రశ్నకి క్లాస్ రూమ్ అయితే నా సమాధానం రెడీ కాలేదు, స్పష్టంగా చెప్తున్నా. క్లాస్ రూమ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ రెడీ కాలేదు. ఇటు గవర్నమెంట్లు కూడా మనం ఆలోచిస్తున్నది ఏమిటంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూస్తున్నాయి, కానీ ఆ లోపల మారాల్సినటువంటి చేంజెస్ అని ఆలోచించేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ. సో దీంట్లో అసలు ఎడ్యుకేషన్ అంటే చాలా సింపుల్గా మీకు ఒక 2 లక్షణాలు, ఒక 2 స్కిల్స్ ఇస్తే ఈ 21st centuryలో ప్రపంచాన్ని జయించవచ్చండి. ఏంటారు అందులో మొట్టమొదటిదండి సెల్ఫ్ లెర్నింగ్ అండి. ఎందుకు సెల్ఫ్ లెర్నింగ్ మొట్టమొదటిది అంటున్నానంటే, చాలా సర్వేస్ చెబుతున్నాయి ఎవ్రీ స్కిల్ కెన్ బి రిడెండెంట్ విత్ ఇన్ 3.5 to 5 years. మీరు చూడండి, కంప్యూటర్ లాంగ్వేజెస్ చూడండి, టెక్నాలజికల్ డెవలప్మెంట్ని చూడండి, ప్రతిదీ అప్డేట్ అయిపోతూ ఉంది, ప్రతిదీ మారిపోతుంది. నేను ఇందాక అందుకే అన్నాను వేగంగా మారిపోతూ ఉంది. ఈ మారిపోతున్నటువంటి క్రమంలో ఇది వరకు మన పేరెంట్స్ టైంలో ఎవరికైనా జాబ్ వచ్చింది అంటే
ఏమనేవారండి, వీడి లైఫ్ సెటిల్ అయిపోయింది అనేటువంటి వాడు. ఇప్పుడు ఏమిటి, మీరు చదువు అయిందంటే లైఫ్ స్టార్ట్ అయ్యింది, లైఫ్ స్టార్ట్ అయ్యింది. విల్ స్టార్ట్ లెర్నింగ్ హౌ లైఫ్ ఈజ్. సో ఇక్కడ నాకు జాబ్ వచ్చింది 30-40 సంవత్సరాలు హ్యాపీగా నేను ఇంకా ఏం చేసినా చేయకపోయినా నా జీతం వస్తుందంటే కుదరదండి. ఎంత పెద్ద పెద్ద కంపెనీస్లో $1 బిలియన్ కంపెనీ అయినా సరే మీ దగ్గర స్కిల్ లేకపోతే నెక్స్ట్ ఇయర్ మరలా మీకు పింక్ స్లిప్ ఇచ్చేటువంటి అవకాశమే ఉంటుంది. సో కాబట్టి నేనేమంటున్నానంటే సెల్ఫ్ లెర్నింగ్ అనేది, అందుకు సెల్ఫ్ లెర్నింగ్ ఇంపార్టెంట్. ఏ రోజుకి ఆ రోజు అంటే నేను చెప్తూ ఉంటానండి, నేను జనరల్గా ఇండియా వైడ్ ట్రైన్ చేస్తూ ఉంటాను. ఇటు పేరెంట్స్ని, టీచర్స్ని, ఎంప్లాయీస్ని ఇలా ట్రైన్ చేస్తూ ఉంటాం. సో దీంట్లో మొట్టమొదటిది ఏమిటంటే ఒక ఫండమెంటల్ పాయింట్ మనం చెప్పేటువంటిది 75% అంటే మీకు 100% టైం మీరు తీసుకున్నట్లయితే ఒక డేలో మీ వర్కింగ్ టైము అది 8 అవర్స్ కావచ్చు, 12 అవర్స్ కావచ్చు, 16 అవర్స్, డిపెండ్స్ ఆన్ యూ. 75% మీరు ప్రజెంట్ వర్క్ అయితే 25% లెర్నింగ్ మీద పెట్టకపోతే యూ విల్ బీ లిమిటెడ్ ఆపర్చునిటీస్ అండి. థియరీ అండ్ ప్రాక్టికల్ అంటే కొత్తది. సపోజ్ నేను మీడియాలో ఉన్నానండి. సో మీడియా అనే ట్రాన్స్ఫర్మేషన్ రాబోయే 5 years 10 yearsలో ఎట్లా మార్పు చెందుతుంది. సో దానికి కావాల్సిన స్కిల్స్ ఏమై ఉండొచ్చు. మీరు ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. జస్ట్ మీ మొబైల్లోనే రీసెర్చ్ పేపర్స్ని, ఇన్నోవేషన్స్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. సో ఆ విధంగా మనకు కావాల్సినటువంటి స్కిల్స్, మనకు లేనటువంటి స్కిల్స్ని 25% దానికి మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో ద పాయింట్ నెంబర్ 1 ఈజ్ సెల్ఫ్ లెర్నింగ్. మరి సెల్ఫ్ లెర్నింగ్ ఇప్పుడు పిల్లల మాటలోకి వచ్చేద్దాం. మనం పిల్లల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మరి సెల్ఫ్ లెర్నింగ్ ఎట్లాగండి, ఎట్లా గమనించాలి, మా పిల్లవాడికి సెల్ఫ్ లెర్నింగ్ ఉందా లేదా అనేటువంటిది చాలా సింపుల్గా చెప్తాను. మీరు చదవమని తోస్తే మీ వాడు చదువుతున్నాడా, లేదా వాడు వర్క్ వాడు కంప్లీట్ చేసుకుంటున్నాడా? వాడు వర్క్ కంప్లీట్ చేసుకుని వాడికి తెలియనటువంటి దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడా? చూసారా, 3 స్టేజెస్ చెప్పాను. ఇది 3rd స్టేజ్, అల్టిమేట్ స్టేజ్. అప్పుడు సెల్ఫ్ లెర్నింగ్లో హయ్యర్ స్టేజ్లో ఉన్నాడు. వాడు ప్రయాణాన్ని ఎవరు ఆపలేరు. జీవితంలో వాడు ప్రయాణాన్ని ఎవరు ఆపలేరండి. గ్యారంటీడ్. దట్ ఈస్ ఆ విధంగా చెక్ చేయొచ్చు. మనం పిల్లల్ని తోస్తూ వెళ్తున్నామంటే సెల్ఫ్ లెర్నింగ్ కిల్ అయిపోయిందండి. సెల్ఫ్ లెర్నింగ్ కిల్ అయిపోయింది. 50% ఆఫ్ ద స్కిల్స్ పోయినాయి. సెకండ్ పాయింట్ అండి, గ్రోత్ మైండ్ సెట్. జస్ట్ 2 చెప్తానన్నా, నేను ఒక 5-10 నేను చెప్పదలుచుకోలేదు. మొదటి సెల్ఫ్ లెర్నింగ్ అయితే, రెండోది గ్రోత్ మైండ్ సెట్. మరి గ్రోత్ మైండ్ సెట్ అంటే ఏమిటండి? గ్రోత్ మైండ్ సెట్ ఏమిటంటే నాకు ఈరోజు తెలియదు, చాలా పవర్ఫుల్ అండి. గ్రోత్ మైండ్ సెట్ అనేటువంటి పదం చాలా పవర్ఫుల్. మనిషిని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికైనా తీసుకెళ్ళగలిగినటువంటి పవర్ ఉన్నటువంటి మైండ్ సెట్ అండి గ్రోత్ మైండ్ సెట్ అంటే. నాకు ఈ రోజున తెలియదు, బట్